గోగాకు కారం నూరుతున్నానండి. గోంగూర కారం, కొద్దిగా ఒట్టిమిర్చి, కొన్ని తెల్లవాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతాలండి. నూనె వేసి కొద్దిగా వేయించుకోవాలి. గోంగూర అంతా కడుక్కోవాలండి. వాటర్ అంతా పోయే వరకు గోంగూర అంతా నీళ్ళలోనే వేసుకొని వేయించుకోవాలండి. బాగుంటుందండి, చాలా టేస్టీగా. కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిర్చి వేసుకొని తిరువాత వేసుకోండి. ఇది అంతా గోంగూర ఆయిల్లోనే మగ్గనిచ్చేదండి, అంత బాగా మెత్తగా. మిక్సీకి కానీ ఏం అవసరం లేదండి. ఇవి ఒట్టిమిర్చి, తెల్లవాయి ఒకటి కొంచెం మిక్సీకి డబ్బాలుగా వేసుకుంటే చాలండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే ఈ చలికి చాలా బాగుంటుందండి. ఇవన్నీ మేము గోరెంటాకు పెట్టుకుంటే ఎగవాలేదండి. వాకంతా ఇలా కడుక్కోవాలండి. ఇదండి, ఇవి కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. తెల్లవాయి, కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతాలండి. ఇది మిక్సీకి కొంచెం దబ్బలుగా వేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలండి. గోంగూర కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తామండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చాలా బాగుంటుందండి గోంగూర. అది 2 రకాల గోంగూర తీసుకున్నానండి. ఇది 10 రూపాయలదండి. 4 కట్టలు ఇచ్చింది మా ఇంటి దగ్గర ఉండే ఆమె. 4 కట్టలు వేసుకున్నాను. చూసి కారం వేసుకోవచ్చండి. ఒట్టిమిర్చి మీకు కారం తగ్గట్టుగా స్టవ్ అంటిస్తామండి. ఇవ్వండి, నేను మిక్సీకి వేసుకున్నాం. కొంచెం దబ్బలుగా నూనె కాగిందండి. గోంగూర వేసేస్తామండి. చాలా బాగుంటుందండి. ఇంట్లో ఏదైనా లేకపోయినా ఎమర్జెన్సీగా చాలా బాగుంటుంది. పచ్చడిలాగే ఉంటుందండి. ఏమంటే గోంగూర కారం అండి. 2 రోజులైనా నిలువ ఉంటుందండి. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. వాటర్ అంతా ముట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది. టైం కానీ తక్కువగా పడుతుందండి చేసుకోవడం కానీ. మిక్సీకి వేసుకున్నామండి. కొంచెం కల్లుప్పు వేసుకొని ఇవి మిక్సీకి కొంచెం దబ్బలు వేసుకున్నామండి. చూడండి, ఇలా ఉండాలండి. అంతే అండి, దబ్బలు వేసుకున్నాం. కొంచెం చూసామండి. ఇందులోనే మగ్గిపోతుందండి. మనం ఏం మరీ మిక్సీకి వేయని అవసరం లేదు. చూడండి, ఎంత ఆకుకూర వేసింటే ఎంత కొంచెం ఇంకా మగ్గుతుందండి. మగ్గి అంత ఆయిల్ బయటికి రావాలండి. అప్పుడు కొద్దిగా తిరువాత వేసుకొని దించేసుకోవడం. ఈ పౌడర్ కలిపేసుకోండి. అంతే అండి, పుల్లగా బాగుంటుందండి. కొద్దిగా పసుపు వేసుకున్నాము. కొద్దిగా పసుపు, సన్న మంట మీద వేయించుకోవాలండి. కొంచెం ఇట్లా నీళ్ళన్నీ మురిపోయే వరకు చూడండి. అప్పుడే ఎంత దగ్గర పడింది, చిక్కగా అయిపోతుందండి. అంతవరకు దీంట్లో ఆయిల్ పోసుకున్నామండి. తర్వాత చూపిస్తాను చూడండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నాను కదండి. బాగుంటుంది ఆయిల్ ఉంటే. గోంగూర కారం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. స్టవ్ అంటే
తర్వాతకి ఏం లేదండి, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, అంతే అండి, ఇంకేం వేసేయలేదండి. చూడండి చిక్కబడ్డాను చూడండి, కొంచెం వేగితే చాలండి. కొంచెం సిమ్లో పెట్టేస్తామండి, ఆఫ్ చేస్తున్నానండి. ఎవరు పౌడర్ అంతా దాంట్లో వేసేస్తామండి. అంతే అండి. ఇదంతా మరి దీంట్లోకి వేసుకొని కొంచెం కలబెట్టుకొని స్లిమ్లో కొంచెం ఎంత బాగుందో ఇప్పుడు మిక్సీకి వేసినట్టుందండి. ఎంత బాగుందో గోంగూర కారం అండి, చాలా బాగుంటుందండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలండి. 4K అయినాయండి. చూడండి ఎలా ఉంది, ఇది కొంచెంసేపు అండి మంచిగా చూడండి దగ్గరగా ఆయిల్ అంతా దగ్గర పడే వరకు కొద్దిసేపు అండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి, పప్పు కానీ పనికిరాదండి దీని ముందర. ఇది తిన్నామంటే 2 రోజులకే కట్ చేస్తానండి మా ఇంట్లో, నేను నా కోడలే అండి తినేది, ఎవరు తినరు. ఎందుకు పప్పు అయితే టైం చాలా పడుతుంది, ఊరికే వేస్ట్ అయిపోతుందని ఇలా చేస్తాను. ఒకసారి అప్పుడే ట్రై చేస్తాను, చాలా బాగా వచ్చింది, అందుకే మరి మీకు చూపిస్తామని చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒక 10 రూపాయల గోంగూరేనండి, ఎక్కువ ఖర్చు కానీ పట్టదండి దీనికి. కొద్దిగా తెల్లవాయిలు, కొంచెం జీలకర్ర వేయించుకోవడం, 4 ఒట్టిమిర్చి వేసుకోవడం, మిక్సీ కొట్టుకోవడం, ఇది నూనెలో మగ్గించి కొంచెం ఆయిల్ వేసి తర్వాత వేసి పెట్టేసుకోవడమేనండి. చూడండి ఎలా ఉందో చూడండి. రైస్లో కలిపి చూపిస్తాను చూడండి. ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి చూడండి, ఇలా ఆయిల్ అంతా వచ్చేస్తుంది కదా, ఇంకా చాలండి, దించేసుకున్నాము. కొంచెం చల్లగైనాక అన్నంలో కలిపి చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఎలా ఉందో, గోంగూర కారం అండి, చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే వేరే లెవెల్. నా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలండి. 4K అయినాయి అంజలి బ్లాగ్కి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఆయిల్ అంతా పైకి దించేస్తామండి. కొంచెం సేపు అయిన తర్వాత అన్నంలో కలిపి చూపిస్తాం. చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా, చాలండి, ఇంకా దించేసుకున్నాము. అడగండి.